పఠాన్ కోట్ మీద అటాక్ చేశారు, మన సైన్యాన్ని చంపారు. మనం పీఓజేకేలో ఉండి తీవ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేశాం, సర్జికల్ స్ట్రైక్ చేశాం. అయినా వాడి బుద్ధి మారల. కొన్ని రోజులు పోయాక పుల్వామాలో బాంబులు పేల్చి వస్తున్న సైన్యాన్ని చంపేశారు. ప్రతిగా మనం ఏం చేసాం, బాలాకోట్ పాకిస్తాన్ లోపల పీఓజేకే అవతల ఉన్నటువంటి సరిహద్దు లోపలికి వెళ్ళి బాంబులు వేసి వచ్చాం. ఇక్కడ దాకా రాగలం అని చెప్పాం వాళ్ళకి. వాళ్ళ లోపలికి వెళ్ళామంటే యుద్ధమే చేసాం, కానీ యుద్ధం చేయలేకపోయింది పాకిస్తాన్, సర్దుకుని కూర్చుంది. అయినా బుద్ధి మారల. మళ్ళీ తాజాగా పహల్గాం ఉదంతం. ఇప్పుడు గట్టి దెబ్బ తీస్తాం. ఈ దఫా మూలాలని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నాం. దీర్ఘకాలిక యుద్ధం కావచ్చది. లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ కాకపోవచ్చు, కానీ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్కి నాటో యూరప్ దేశాలు సహకరిస్తా, అమెరికా సహకరిస్తా సుదీర్ఘకాలం పాటు యుద్ధం నడిచేలా చూసింది. దాని వెనకాల ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం. కానీ రష్యా స్థిరంగా నిలబడింది. నష్టపోయింది, కష్టపడింది, అయినా సరే స్థిరంగా నిలబడింది. సచ్చినట్టు అదే అమెరికా ట్రంప్ వచ్చాక రూటు మార్చుకుని ఇప్పుడు అదే రష్యాతో నడుస్తోంది. చివరికి బలిపశువు అవుతోంది ఉక్రెయిన్. మనకి అట్లాంటి పరిస్థితులు రావచ్చు. మనకి అవతల ఉన్నటువంటి శత్రువుకి టర్కీ, చైనా సహకరిస్తున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఎక్కువ కాలం మనతో యుద్ధం చేయగలిగిన శక్తి పాకిస్తాన్కి లేదు. వాళ్ళ ద్వారా చేస్తూ మనం ఇప్పుడు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం కాబట్టి, అవబోతున్నాం కాబట్టి 5లో ఉన్న మనని ఏ 10లోకి నెట్టేసే ప్రయత్నం కోసం సుదీర్ఘ యుద్ధాన్ని చేయించే ప్రయత్నం చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇక భవిష్యత్తు ఉండదు. భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పి తీరాలి, చెప్పి తీరుతుంది. అలాంటి సందర్భంలో రేపు పొద్దున వస్తువుల ధరలు పెరగడమో లేకపోతే మరొక సమస్య రావచ్చు. అప్పుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడం కాకుండా దేశం అవసరం, దేశ భవిష్యత్తు అవసరం అన్న రూట్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.